ఒక వ్యక్తిని మనం చాలా ప్రేమిస్తే వారి గుండెలో ఏముందో తెలుసుకోవడానికి మనం ఆశపడతాం కదా. అండ్ ఇఫ్ యూ లవ్ యువర్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ అవుట్ సైడ్, ఇఫ్ యూ హ్యావ్ వెరీ గుడ్ రిగార్డ్స్ ఫర్ ఎ పర్సన్, యాక్చువల్లీ వాట్ ఈస్ ఇన్సైడ్ హిస్ హార్ట్, ఆయన గుండెలో ఏమున్నది, ఆ వ్యక్తి హృదయంలో ఏమున్నది అని మనం తెలుసుకోవాలని ఆశిస్తాం. అలాగే దేవుని మనం అందరం ఎంతో ప్రేమిస్తున్నాం కదా. వి ఆల్ లవ్ గాడ్ అండ్ వీ వాంట్ టు నో వాట్ ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయంలో ఏమున్నది? మీకేమనిపిస్తుంది? ఏముంటుంది దేవుని హృదయంలో? దేవుని హృదయంలో ప్రేమ ఉంటుంది. దేవుని హృదయంలో ప్రేమ ఉన్నందుకే మనం అందరం ఇక్కడ రక్షింపబడిన వ్యక్తులం, యేసు రక్తం చేత కడగబడిన విమోచింపబడిన జనం ఇట్లా కూర్చొని ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయన మరో పేరే ప్రేమ స్వరూప్. హిస్ కాల్డ్ లవ్. దేవుడు ప్రేమమయుడు. యోహాను సువార్త 3:16 ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడని. ఎంతో ప్రేమించినాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసును మనకు అనుగ్రహించి తన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించండి. అండ్ గాడ్ లవ్స్, హీ గివ్స్. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినాడు. ఎవరిని ఇచ్చినాడు? తన సొంత కుమారుని అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం.